ఇక రాష్ట్రంలో పట్టపగలే నడి రోడ్డుపై హత్యలు జరుగుతుంటే నిందితుల్ని పట్టుకోకుండా చోద్యం చూస్తున్న సర్కార్ తమ ప్రతాపాన్ని రైతులపై చూపిస్తోంది. ధాన్యం కొనాలంటూ ఆందోళన చేసిన రైతులపై కేసులు పెట్టి రాక్షసానందం పొందుతోంది. కొనుగోలు చేయడం చేత కానీ అసమర్థ సర్కారును నిలదీసినందుకు ఖమ్మం జిల్లాలో 3 రైతులపై కేసులు నమోదు చేశారు. డిప్యూటీ సీఎం బట్టి ఇలాకాలో చింతకాని సొసైటీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపినందుకు 3 రైతులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో సరిపడా లారీలు రావడం లేదంటూ పలువురు రైతులు ఈ నెల 22న చింతకాని సొసైటీ కార్యాలయ గేటుకు తాళం వేసి నిరసన చేపట్టారు. లారీలు ఏర్పాటు చేయాలని, మొక్కజొన్న తరలించాలని డిమాండ్ చేశారు. నెల రోజులైనా మక్కలు కొనడం లేదని సర్కార్ తీరును నిలదీశారు. దీంతో అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ పొనుగోటి రత్నాకర్, సీతయ్య, ఆకుల చంద్రయ్య అనే రైతులపై కేసు నమోదు చేశారు పోలీసులు. రైతులు పండించిన పంటను కొనాల్సిన సర్కార్ అధికార యంత్రాంగం సరిగ్గా పనిచేయనందుకు నిలదీస్తే ఉల్టాగా అధికారుల విధులకు ఆటంకం కలిగించారని కేసు పెట్టడం విడ్డూరంగా ఉందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సరిగ్గా పనిచేస్తే రైతులకు ఈ గోస తప్పేది కదా అని అంటున్నారు. ఇద్దరు ఏజెంట్లకు అని చెప్పేసి ఇద్దరు ఏజెంట్లకు ఇచ్చారు. ఇద్దరు ఏజెంట్లు ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళే లారీలో ఎత్తుతున్నారు. మేము కోరే కోరిక ఏంటంటే ముందు వేసిన వాళ్ళే ముందు, వెనకేసిన వాళ్ళు వెనకేసి టాటా వేసి లారీ వేస్తారని గవర్నమెంట్ లాగా వాళ్ళని కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ ఇద్దరు ఏజెంట్లకు అని చెప్పేసి ఇద్దరు ఏజెంట్లకు ఇచ్చారు. ఇద్దరు ఏజెంట్లు ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళే లారీలో ఎత్తుతున్నారు. మేము కోరే కోరిక ఏంటంటే ముందు వేసిన వాళ్ళే ముందు, వెనకేసిన వాళ్ళు వెనకేసి టాటా వేసి లారీ వేస్తారని